ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ దసరా. ఈరోజు మా ఇంట్లో ఫుల్ స్పెషల్స్. అల్లుడింటికి వచ్చాడు కదా, అందుకోసం అనేం కాదు, అందరి కోసము. ఆ పెద్ద బాగుని చూసారా, బిర్యానీ బిర్యానీ చేయగలుగుతుంది. మా మమ్మీ వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి బగారన్నం, క్యాప్సికమ్ కర్రీ, మటన్, ఇది ఫిష్, ఇంకా వండలేదు. సో ఇవన్నీ మా కోసం. ఎలాగో ఎంజాయ్ చేస్తాం. మరి మీరు ఎంజాయ్ చేస్తున్నారా? కింద కమెంట్స్లో చెప్పండి. బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబిత్తిని. అందరికీ హ్యాపీ దసరా. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఆడేదో గర్ల్ ఫ్రెండ్ లేపుతలేవా నిద్ర దా పంచుందా మేము నా మీద పంచు. మేమైతే అందరం సాయంత్రం రెడీ అయ్యి దసరా మైదానికి వెళ్తున్నాము, రావణాసుడి దహనం చూడడానికి. వీడియో చూస్తూ అసలు మనం దసరా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసుకుందాం. అందరికీ తెలుసు, కానీ నేను కొంచెం డీప్ గా చెప్తాను. మొదటగా ఉత్తర భారతదేశంలో దసరా అనేది రామాయణానికి సంబంధించిందనమాట. ఈ రోజు శ్రీరాముడు రావణాసుడిని జయించాడనమాట. అంటే మంచి చెడుపై గెలిచింది. అందుకే ఈ రోజు చాలా ప్లేసెస్ లో రామలీల నాటకాలు, చాలా డాన్స్లు, కథలు చెప్తారు. రాత్రి అయితే రావణాసుడి బొమ్మని దహనం చేస్తారు. అయితే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ప్రాంతంలో అయితే ఈ రోజు దుర్గాదేవి మహిషాసురుని సంహరించింది. అందుకే దీనిని విజయదశమి అంటారు. మీనింగ్ ఏంటంటే విజయానికి దారి చూపే రోజు అన్నమాట. ఈ స్టోరీకి మీనింగ్ ఏంటంటే మన జీవితంలో కూడా సేమ్ ఇదే మెసేజ్ వర్తిస్తుంది అన్నమాట. సో మన మనసులో ఉన్న చెడు అలవాట్లు, కోపం, అసూయ, దేశం గాని, అహం కానీ ఇవన్నీ రావణుడు లాంటివే. ఆ కోపాన్ని, అవన్నీ చెడు అలవాట్లు మనం గెలిస్తే మన జీవితంలో గాని మన లైఫ్ లో గాని మనం గెలిచినట్టు. దసరా అంటే జస్ట్ ఒక పండుగ కాదు, మనలో ఉన్న చెడు కానీ, చెడు అలవాట్లు కానీ దానిపైన మనం గెలిచిన రోజు అన్నమాట. సో అందరూ వాళ్ళ వాళ్ళ మనసులో అనుకోండి, విజయం మీతోనే ఉంది. సో అందరికీ హ్యాపీ విజయదశమి. మేమైతే ఇక్కడ దసరా మైదాన్లో ఫస్ట్ టైం, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం అండి చైర్లలో కూర్చోవడం. ఎప్పుడు నించోనే చూస్తుండే, అసలు చైర్స్ కూడా దొరకకపోతుండే. ఈసారి అయితే మంచిగా అరేంజ్మెంట్స్ చేశారనమాట. డాన్సులు ఇవన్నీ కూర్చొని అయిపోయేంతసేపు ఉన్నాము. మీరు ఇక్కడ చూస్తున్న స్కిట్ అయితే దుర్గాదేవి మహిషాసురుడిని చంపేస్తుంది కదా, ఆ స్కిట్ అన్నమాట. చాలా బాగా చేశారు పిల్లలైతే. ఫైనల్లీ రావణాసుడిని దహించే టైం వచ్చేసింది అనమాట. సో మేమైతే వీడియో కోసం మంచిగా చైర్ల మీద ఎక్కి వీడియో తీసుకుంటున్నాము. అండ్ భలే అనిపిస్తుంది కదా ఇది
చూడడానికి చిన్నప్పటి నుంచి ఒక పాజిటివిటీ అనిపిస్తుంది అది జరిగేటప్పుడు. చిన్నారైతే చూసి చూసి ఆడుకొని ఇంకా పడుకుంది, చాలా నిద్ర వచ్చిందని చెప్పి. సో నాకైతే ఒక పాజిటివ్ ఫీలింగ్ అనిపించింది అట్లా అది కాల్ చేస్తుంటే. మనమైతే ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినాం కాబట్టి మనకి ఇవన్నిటి గురించి తెలుసు. కానీ ఇప్పుడు జనరేషన్ అవన్నీ చేంజ్ అవుతున్నాయి కాబట్టి మేబీ మన పిల్లలు పెద్దగా అయ్యే వరకు అసలు ఇలాంటివి ఉంటాయో ఉండయో కూడా తెలియదు. అందుకోసమనే మనం చిన్నప్పటి నుంచి ఇవి చూపిస్తూ ఇలా చెప్తూ పెంచితే వాళ్ళకు కూడా ఓహో ఇలా చేస్తుండే ఇలా ఉంటుంది అని తెలుస్తుంది కదా. నెక్స్ట్ డే అయితే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట. సో దసరా పండుగ కదా, సో మా హస్బెండ్ వాళ్ళ మమ్మీకి ఇంకా వాళ్ళ అమ్మమ్మకి శారీ కొన్నారనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళు మనకి కొనిచ్చిందే తప్ప మనం వాళ్ళకి కొనిచ్చిన అవకాశం ఏం రాదు కదా. సో అందుకే మా హస్బెండ్ వాళ్ళ అమ్మకి ఇంకా వాళ్ళ అమ్మమ్మకి శారీస్ తీసుకున్నారు. సెలెక్షన్ నాదే, మా ఇద్దరు సెలెక్షన్ అనమాట. ఎవరైనా సరే కొడుకైనా బిడ్డైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు పేరెంట్స్గా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనమే కదా. మేమైతే మా డాడీ కార్ తీసుకొని వచ్చినాము. బస్లో రావాలంటే మొత్తం అక్కడనే టైం అయిపోతుంది, ఒక 4-5 అవర్స్ అని చెప్పి. ఇంకో నీ క్లిప్పులు చూపి. ఏమున్నదిరా పర్స్ పట్టుకున్నావు? ఓయ్ చిన్న చింతకాయ ఆంటీ అత్తయ్య దీని బ్యాట్ బాల్. సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కాసేపు ఉండి ఇప్పుడు అందరం కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. వాళ్ళ అమ్మమ్మ అయితే ఒక్కరే ఉంటారు, సో అక్కడ కూడా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి వెళ్ళాము. సో ఇక్కడైతే మా హస్బెండ్ ఇదేంటి తీన్మార్లో న్యూస్ వచ్చిందంట దీని గురించి. బీజూన్లో ఉంటుంది పాన్ షాప్, ఫైర్ పాన్ అనమాట. సో అది మా హస్బెండ్ ట్రై చేశాడు. నన్ను కూడా ట్రై చేయి అంటే అసలు నేను పాన్లు ఇవన్నీ ఏం తినాను అనమాట. స్వీట్ పాన్ అయినా సరే నాకు అలవాటు లేదు, ఆ టేస్ట్ నచ్చదు కాబట్టి నేనైతే తినలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ పాన్ తిని. చూడండి ఎట్లా డాన్స్ చేస్తున్నాడు ఇక్కడ. ఫైనల్లీ అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. అసలు సప్పుడు వినబడుతుంది, ఇటే ఉండండి అత్తే. ఎవరు? అవ్వ 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 అను. ఎవరు? అవ్వా. మా అత్తయ్య అయితే మేము ఎప్పుడు వచ్చినా సరే ఇట్లా మైదాకు గోరింటాకు ఉంటుంది కదా, అది నూరి పెడుతుంది అనమాట. వచ్చిన తర్వాత నేను పెట్టుకుంటా, ఎప్పుడు అంతే. సో ఇక్కడైతే మా పొట్టిది నన్ను చూసి గోరింటాకు పెట్టుకుందామని వస్తుంది. ఎర్రగా అయింది కదా, ఏందే నాకినవానే. కొంచెం సేపు పట్టుకున్నది, ఆకు మస్తు రెడ్గా అవుతుంది. నువ్వు మంచిగా ఇదేటట్టుంటే మంచిగా ఉండరు పొట్టు కూడా. నీకు నైట్కే ఇక ఎప్పుడైతేనే వింటావు పడినప్పుడు. నువ్వు మళ్ళీ ఎప్పుడు చేయి పెట్టావు పొట్టు మెల్ల సప్పదాకా చూస్తా అంది. చెర్రీ చూడు, ఇక్కడ పెట్టు. అక్కడ నీ చుక్కలు ఉన్నాయి కదా, సేమ్ అట్లా పెట్టుమని అంటాంది. పెడతాను. నీకెందుకే కొరుకుతారా నిన్ను? పెడతావా? పెడతా.
అసలు ఎంత ముద్దుగా పెట్టించుకుందంటే గోరింటాకు, నా చేతి చూడడం నాకు ఎలా పెడితే దానికి కూడా అలా పెట్టాలంట. చుక్క డిఫరెన్స్ చూస్తుందన్నమాట. అమ్మ చేతికి ఎలా ఉంది, నాకు అలానే పెడుతుందా లేదా నానమ్మ అని చెప్పి చెక్కింగ్ చేసుకుంటూ పెట్టించుకుంది. ఇక చేతులు అయిపోయిన తర్వాత కాలు చూపించి కాలుకు పెట్టామన్నది. చూసారా ఎంత ముద్దుగా పెట్టించుకుంటుందో. మా అత్త అయితే కవర్లు పట్టుకొని వచ్చిందనమాట. అది పెట్టించుకోదు, అది పడినాక కాళ్ళకు కడదామని చెప్పి. ఇంకా మా ఊరికి వస్తే డెఫినెట్ గా మా నానమ్మ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తాం అనమాట. సో మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఇంకా అక్కడ కూడా కాసేపు ఉండి ఇంకా మేమైతే వేరే ఊరికి వెళ్తున్నాం అనమాట. అసలు మీరు దసరా సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు కింద కమెంట్స్లో చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో. రాదటనా అన్నం కూర అంటే పెట్టాలి పెట్టు ఉండు. వస్తుంది ఫోన్ పట్టుకొని. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా నన్ను సపోర్ట్ చేయడానికైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి.